1,04,00,000 సంతకాలు కోర్టు తలుపులు తడతాయన్నారు వైసీపీ అధినేత జగన్. ఎప్పుడు అడిగితే అప్పుడు చూపించడానికి బాండ్లు రెడీగా ఉన్నాయన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అనుమతి ఇచ్చినందుకు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. లక్షల 11,136 సంతకాలు, ఒక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7వ తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 7వ తారీఖున మొట్టమొదటి బీజం పడింది. అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. అక్టోబర్ 7వ తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి, కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. దాని తర్వాత అక్టోబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో, ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతా ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ, ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు, ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ